జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. నా పేరు పొట్లకాయల వెంకటేశ్వర ముదిరాజ్. ఈరోజు మీ ముందుకు రానికి కారణం, ఆదిలాబాద్ నుంచి అల్లంపూర్ వరకు ఇవాళ తీసుకున్న పాదయాత్ర నిజామాబాద్ హైవే, నేషనల్ హైవే 44 రహదారిపై ముదిరాజులు ఏకతాటిపై వచ్చి మన ముదిరాజుల సమస్యను పరిష్కరించుకునే దిశగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. డిచ్చుపల్లిలో జరిగిన ఒక సమావేశంలో మన కాసాని వీరేష్ ముదిరాజు గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. కనుక దయచేసి ముదిరాజులు అధిక సంఖ్యలో పాల్గొని ఇవాళ మన సమస్యలు పరిష్కరించే వరకు ప్రభుత్వానికి మన ఐక్యత ఏందో చాటే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న జై ముదిరాజ్ యూట్యూబ్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మనము ఇప్పటి వరకు రోడ్లపైకి రాలేదు మన సమస్యల మీద, కానీ ఇలా డిచ్చుపల్లిలో ఈ యొక్క జై ముదిరాజ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని భారీ ఎత్తున విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నారు. ముదిరాజ్ నాయకులు, కుల సంఘాల నాయకులు, జాతీయ పార్టీ నాయకులు అందరూ ఏకతాటిపై వచ్చి ముదిరాజుల ఐక్యతను చాటి చెప్పాలి. ఇవాళ రిజర్వేషన్ అనేది మనకు ఎంతో కావాల్సిన విషయం. ఎందుకంటే ఈ రోజు మన ముదిరాళ్లకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎంతో వెనుకబడినాం. కనుక ఇప్పుడు కాసాని వీరేష్ గారి నాయకత్వంలో చలో నిజామాబాద్ డిచ్చుపల్లి కార్యక్రమంలో నేషనల్ హైవే 44 దగ్గర మనము అందరం ఏకతాటిపై, సంఘాలకు పార్టీలకు అతీతంగా అందరూ ఏకతాటిపై మన సత్తాను చాటి ప్రభుత్వానికి తెలిస్తే మన రిజర్వేషన్ అంశం అనేది తొందరగా పరిష్కారం అవుతుందని ఆశిస్తూ మీ పొట్టకాయల వెంకటేష్ ముదిరాజ్. ధన్యవాదాలు.